పైన షోల్డర్ పార్ట్ మార్కింగ్ తీసుకుంటున్నాను. చంక యాస్టీజ్గా బ్యాక్ ఏదైతే కట్ చేసినానో అలాగే మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను, గీసేసుకుంటున్నాను. అలాగే చంక పార్ట్ కూడా గీసేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చి స్టార్, ఎందుకంటే ఇది మనకు చట్కా కోసం. ఇది ఫ్రంట్ నెక్ జస్ట్ ఊరికే గుర్తు కోసం ఒక్కరింత గీసుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ మనకి ఎండ్ పార్ట్, స్టార్టింగ్ పార్ట్, ఎండ్ పార్ట్ అయితే గీసుకున్నాం కదా, స్టార్టింగ్ పాయింట్ కోసం ఇక్కడ ఒక గీత గీసుకుంటున్నాను. అయిపోయింది, ఇంకా దీంతో అవసరం లేదు మనం. ఇప్పుడు దీంట్లో ఎన్ని పార్ట్లు గీసాము? 1 2 3 4 5. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. బ్యాక్ పార్ట్ మనం అంతా కుట్టిన తర్వాత ఈ 5 గీతలు గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఆర్ జాకెట్ తీసుకొని ఇదిగోండి ఆల్టీ జాకెట్ తీసుకొని ఇలాగా ఫ్రంట్ మార్కింగ్ కాడ నుండి చూసుకోవాలి మనం. ఇలాగా ఫ్రంట్ పార్ట్ ఎన్ని ఇంచులు వచ్చింది చూసుకోవాలి. షోల్డర్ దగ్గర నుండి ఎగ్జాక్ట్గా మనకు ఈ నెక్ పార్ట్ ఎన్ని ఇంచులు వచ్చింది? ఇది నవ్య ఎన్ని ఇంచులు? 6 ఇంచులు వచ్చింది. చూసారా? ఇట్లా చూసుకోవాలి మనం. ఇట్లా క్రాస్గా టేప్ పెట్టుకున్నామంటే అర్థమైపోతుంది. ఇలాగా 6 ఇంచులు మార్కింగ్ పెట్టుకోవాలి.